ఈ రోజు నాకు చాలా హ్యాపీ ఉంది, ఎందుకంటే మన యూట్యూబ్ ఫ్యామిలీ 500 కి అయితే రీచ్ అయిపోయాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ బై వ్లాగ్స్. ఈ రోజు నాకు చాలా హ్యాపీ ఉంది, ఎందుకంటే మన యూట్యూబ్ ఫ్యామిలీ 500 కి అయితే రీచ్ అయిపోయాం. ఇంత బాగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి అయితే థ్యాంక్ యూ. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు 200 సబ్స్క్రైబర్స్ అవుతారా కాదనే థాట్ లోనే ఉండేవాడిని. కానీ మీ లవ్ అండ్ సపోర్ట్ వల్ల 2 months లోనే మనం 500 కి అయితే రీచ్ అయిపోయాం. ఇంత బాగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి అయితే చాలా చాలా థ్యాంక్ యూ. నేను ఏ వీడియో పెట్టినా ప్రతి ఒక్కరైతే చాలా బాగా రిసీవ్ అయితే చేసుకుంటున్నారు. ఇలాగే మీరు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తుంటే మంచి మంచి వీడియోస్ తో మంచి మంచి కంటెంట్ లతో మీ ముందుకైతే వస్తాను. మన యూట్యూబ్ ఫ్యామిలీ 500 అయినందుకు టెంపుల్ కి అయితే వెళ్దాం రండి. టెంపుల్లో దర్శనం అయిపోయాక కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ అలాంటివి ఏం చేయట్లేదు, ఎందుకంటే కేక్ కట్టే డబ్బులు కనీసం ఒక 3-4 ఆకలి అయితే తీర్చొచ్చు. ఈ రోజు మనకు 500 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. మన తరపు నుంచి కనీసం ఒక 3-4 కన్నా ఈ రోజు ఆకలి తీర్చే ప్రయత్నం అయితే చేద్దాం. మనం ఈ రోజు వరకు 500 సబ్స్క్రైబర్స్ అయితే పూర్తి చేసుకున్నాము. నాకు 500 సబ్స్క్రైబర్స్ కావడానికి 2 months టైం అయితే పట్టింది. మన యూట్యూబ్ ఫ్యామిలీ 500 అయినందుకు టెంపుల్ కి అయితే వెళ్తున్నాను. నేనైతే ఈ రోజు మహబూబ్ నగర్ లో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి అయితే వెళ్తున్నాను. ఓకే అండి, టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసాము. ఈ దేవాలయం చాలా బాగుంటుంది. ఇక్కడ ప్రతిరోజు పూజలు అయితే జరుగుతాయి. లోపలికి వెళ్ళి మొత్తం ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎంట్రన్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. లోపలికి అయితే వెళ్దాం రండి. ఈ ఆలయానికి అయితే నేను చాలా సార్లు అయితే వచ్చాను. ఈ ఆలయం చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. లోపలికి వెళ్ళి ఒకసారి మొత్తం చూపిస్తాను చూడండి. మీకు చాలా మంది అనుకోవచ్చు 500 సబ్స్క్రైబర్స్ కే ఇంత హ్యాపీనెస్ అవసరమా, ఎవరికైనా వస్తాయి కదా అనుకోవచ్చు. ఒక్క విషయం అయితే గుర్తుపెట్టుకోండి, నాకు 500 సబ్స్క్రైబర్స్ రావడానికి 2 months టైం అయితే పట్టింది. కొంతమందికి 1 month పట్టొచ్చు, కొంతమందికి 1 day పట్టొచ్చు. కానీ నేను ఈ 500 సబ్స్క్రైబర్స్ కావడానికి నేను ఎంత కష్టపడ్డానో నాకు ఒక్కనికే తెలుసు. మనం ఎలాంటి సెలబ్రిటీలం అయితే కాదు, చూసిన దాటి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మనం కష్టపడి మంచి కంటెంట్ చేస్తేనే అవి వాళ్ళకి నచ్చితేనే సబ్స్క్రైబ్ అయితే చేస్తారు. ఇలా 2 months కష్టపడితేనే 500 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. అందుకే ఇంత హ్యాపీగా ఉంది. కొత్త ఎవరైనా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఉంటే నా తరపు నుంచి ఒక సజెషన్ అయితే ఇస్తాను. నీతోని మంచి టాలెంట్ ఉండి మంచి కంటెంట్ ఉంటే ఎవరి గురించి ఆలోచించొద్దు. వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, పక్కోళ్ళు ఏమనుకుంటారో, ఇంటోళ్ళు ఏమనుకుంటారో, ఇవన్నీ ఆలోచించొద్దు. నీ కంటెంట్ బాగుంటే ప్రతి ఒక్కరిని అయితే ఆదరిస్తారు. ఓకే అండి, గర్భగుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ మొక్కి సెకండ్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం రండి. ఈ ఆలయంలో 3 temples అయితే ఉంటాయి. సెకండ్ టెంపుల్ దగ్గరికి వెళ్ళి అర్చన కూడా చేపిద్దాం రండి. చెప్పండి. బొట్టు కోసం ఇక్కడ ఉండి లక్ష్మీ పద్మావతి దేవి కుమార్తె. అమ్మవారి దర్శనం అయితే పూర్తయింది. పక్కన ఇంకొక గుడి ఉంటుంది, అక్కడికి వెళ్దాం రండి. ఇక్కడ కూడా దర్శనం అయితే పూర్తయింది. ఆ వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ కాసేపు అయితే ఆలయంలోనే కూర్చున్నాను. ఈ ఆలయం చాలా పీస్ఫుల్ గా అయితే ఉంటుంది. ఒక్కసారి ఈ ఆలయానికి వస్తే మీకు మెమొరబుల్ గా మిగిలిపోతుంది ఈ ఆలయం అయితే. ఈ ఆలయం మొత్తం చూపిస్తాను కదా, ఒకసారి చూడండి ఎంత బాగుందో. మొత్తానికి అయితే టెంపుల్ దగ్గరకు వచ్చి దర్శనం అయితే అయిపోయింది. ఇంతకు ముందు 500 సబ్స్క్రైబర్స్ అయితే మంచిగా కేక్ కట్ చేసి దావత్ అయితే చేసుకుందాం అనుకున్నాను, కానీ ఇప్పుడు వద్దనిపిస్తుంది. అదే కేక్ కెట్టే డబ్బులు, దావత్ కెట్టే డబ్బులు ఒక 2-3 ఆకలి అయితే తీర్చొచ్చు అనిపిస్తుంది. అందుకని దేవుని దర్శనం అయిపోయాక డైరెక్ట్ గా హోటల్ దగ్గరకు అయితే వెళ్ళాను. నేను కూడా ఇక్కడనే అన్నం తిని ఒక 3 ప్లేట్ల భోజనం అయితే కట్టించుకున్నాను పార్సల్. ఇదేదో నేను గొప్పగా చెప్పుకుంటున్నాను అనుకోకండి. మనం ప్రతి సెలబ్రేషన్ కి కేక్ కని దావత్ కని దాదాపుగా ఎక్కువ డబ్బులే ఖర్చు పెడుతుంటాము. దాంతో పాటుగా ఆకలైన వాళ్ళకి కనీసం కొద్ది భోజనం పెట్టిస్తే అది ఎప్పుడు మన మెమొరబుల్ గానే మిగిలిపోతుంది మనకు. అందుకనే నా 500 సెలబ్రేషన్ అయితే ఈ విధంగా అయితే చేసుకుంటున్నాను. నేను రైస్ అయితే ఈ హోటల్లో తీసుకున్నాను, కానీ వాటర్ బాటిల్ ఈ హోటల్లో లేవంట. ముందర కిరాణంలో ఉంటుంది, తీసుకోండి అన్నయ్య అని చెప్తున్నాడు. ఇక్కడ పార్సల్ కడుతున్న అన్నయ్య అయితే ఈ రైస్ ఎక్కడికి అన్నయ్య అని నన్ను అయితే అడిగాడు. రోడ్ సైడ్ ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం అయితే ఇద్దామనుకుంటున్నాను అన్నయ్య అని చెప్పాను. అందుకనే ఒక ప్లేట్ మీల్స్ కి వచ్చే రైస్ కన్నా ఎక్కువనే కడుతున్నాడు అన్నయ్య అయితే. మొత్తానికి రైస్ పార్సల్ కట్టడం అయితే పూర్తయింది. ఒక్కొక్క ప్లేట్ రైస్ అయితే సపరేట్ కవర్ అయితే వేయించుకున్నాను నేనైతే. రైస్ అయితే ఇక్కడ తీసుకున్నాం, కానీ వాటర్ బాటిల్ కొద్దిగా ముందర కిరాణా షాప్ లో ఉంటుందంట. మనమైతే ఇక్కడ రైస్ తీసుకుని కిరాణా షాప్ దగ్గరికి అయితే వెళ్దాం రండి. మొత్తానికి రైస్ పార్సల్ కట్టడం అయితే అయిపోయింది. ఈ రైస్ తీసుకొని కొద్దిగా ముందుకు వెళ్లి వాటర్ బాటిల్స్ కూడా తీసుకుందాం రండి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఒక డౌట్ అయితే ఉండేది, మంచి కంటెంట్ వీడియో చేసిన జనాలు చూస్తారా, మనని ఆదరిస్తారా అనే డౌట్ అయితే ఉండేది నాకు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఎక్కువ ఫేమ్ ఉన్న వాళ్ళ వీడియోస్ నే జనాలు చూస్తుంటారు కదా. కొత్త వాళ్ళు వస్తే అంత తొందరగా యాక్సెప్ట్ చేస్తారా,
మన వీడియోస్ కూడా జనాలు చూస్తారనే డౌట్ అయితే నాకు చాలా ఎక్కువగా ఉండేది. ఒక్కసారి నేను యూట్యూబ్ లో వీడియో స్టార్ట్ చేయగానే మీరు ఇచ్చిన సపోర్ట్ కి నాలో ఉన్న డౌట్స్ అన్ని ఎగిరిపోయాయి. కొత్త వాళ్ళైనా సరే మంచి కంటెంట్ తో వీడియో చేస్తే చాలా బాగా అయితే సపోర్ట్ చేస్తున్నారు. నాకు కూడా ఇంత బాగా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికైతే చాలా 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 థ్యాంక్ యూ. నేను పెట్టే ప్రతి వీడియోని మంచి వ్యూవర్షిప్ తోనైతే ముందుకైతే తీసుకెళ్తున్నారు. కొత్త వాళ్ళకు కూడా వాళ్ళ టాలెంట్ చూపించుకోవడానికి ఇంత మంచి అవకాశాలు ఇస్తున్నందుకు అందరికీ థ్యాంక్ యూ. మొత్తానికి రైస్ అయితే తీసుకొని కిరాణా షాప్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ వాటర్ బాటిల్ అయితే తీసుకొని కొద్దిగా ముందుకైతే వెళ్దాము. మనకు రోడ్ పై ఎవరైతే ఆకలితో కనిపిస్తారో వాళ్ళకైతే అన్నం అయితే ఇచ్చేద్దాము. ఈ రోజు ఈ కిరాణా షాప్ లో వాటర్ బాటిల్స్ అయితే తీసుకొని ముందుకైతే వెళ్దాం రండి. మొత్తానికి చాలా సేపటి తర్వాత వాటర్ బాటిల్స్ అయితే ఇచ్చాడు. ఆ వాటర్ బాటిల్స్ అన్ని బండిలో పెట్టుకొని వెతుక్కుంటూ ముందుకైతే వెళ్ళాను. ఎవరికైతే ఆకలిగా ఉంటుందో వాళ్ళకైతే ఈ రైస్ అయితే ఇద్దామని. కొద్ది దూరం వెళ్ళాక ఆకలితో ఉన్న ఒక అవ్వ అయితే మాకు కనిపించింది. అక్కడికి వెళ్ళి ఆ అవ్వకైతే ఆ రైస్ అయితే ఇచ్చాను. ఎంత హ్యాపీగా తీసుకుందో చూడండి ఒకసారి మీరు కూడా. ఈ అవ్వకు చాలా సేపటి నుంచి ఆకలి అయితే అవుతుందంట. డబ్బులు లేక అన్నానికి అలాగే కూర్చొని ఉందంట. మనం రైస్ ఇవ్వగానే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇదేదో నేను గొప్పగా చెప్పుకోవడం లేదు. 2 months నుంచి కష్టపడితే ఈ రోజు అయితే నాకు 500 subscribers అయితే అయ్యారు. అందుకు నాకు చాలా హ్యాపీగా అయితే ఉంది. ఈ హ్యాపీనెస్ నాకు ఎప్పుడు గుర్తుండిపోవాలని చెప్పేసి ఈ విధంగా అయితే చేస్తున్నాను నేను. మీరు కూడా ఏదైనా సెలబ్రేషన్ చేసుకోవాలంటే ఈ విధంగా అయితే చేసుకొని చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు. ఒక్క విషయం చాలా మంది అంటుంటారు కుడి చేయితో ఇచ్చిన దానం ఎడమ చేయికి అయితే తెలియద్దని. కానీ నేను నమ్మేది ఏంటంటే మనం చేసే సహాయం నలుగురు చూసి వాళ్ళు కూడా ఈ విధంగా సహాయం చేస్తారని నమ్ముతాను. అందుకనే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఓకే అండి, ఈ విధంగా అయితే 500 యూట్యూబ్ ఫ్యామిలీ సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. నన్ను ఇప్పుడు ఎలాగైతే సపోర్ట్ చేస్తున్నారో ముందు ముందు అలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తే మంచి మంచి కంటెంట్ వీడియోస్ తో మీ ముందుకైతే వస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఈ విధంగా అయితే మన 500 యూట్యూబ్ ఫ్యామిలీ సెలబ్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.